Hello everyone, welcome back to my YouTube channel. I'm Movenika Reddy and this is episode 1 of Globe series. Normalga Globe ante emanuntam nice makeup, skin care, hair care ani update cheste oka globe vastadi anukuntam kada. But oka physical and mental health, mindset, personality ivanni kuda globe loki consider avutayi. And nenaithe ee globe video lo acne gurinchi ekkuva consider chestunna. Inkade naaku alanti comments kuda vachayi anamata. Acne ni ela tagginchukovali, ela reduce cheyali ani. And nenu kuda na life lo ఒక బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ యాక్నేని క్లియర్ చేసుకుంటూ ఇంకా దాన్ని ఫేస్ చేస్తూ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాను. అండ్ నా స్టోరీని నేను మీకు చెప్తా. నేను నా యాక్నేని ఓవర్కమ్ చేశానంటే మీరు కూడా చేయగలరు. అది 2022 అండ్ అప్పుడు నేను ప్రీటీన్ అనమాట. అంటే ఇంకా టీనేజ్ లోకి వెళ్ళలేదు. అప్పుడే నా స్కిన్ ఆయిలీగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా అప్పుడే నాకు కొంచెం పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే నార్మల్ గా ఏజ్ లో అందరికీ అవుతుంటది కదా. అండ్ ఆ టైంలో నేను ఏం చేశానంటే కుదురుగా ఉండకుండా నా కజిన్ తో వెళ్ళి ఒక పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నాను అనమాట. వేసుకోవడం వల్ల నా పింపుల్స్ అనేవి ట్రిగర్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా చాలా ఎక్కువ పింపుల్స్ వచ్చేసాయి. ఇంకా అలా రావడం వల్ల నేను ఫుల్ గా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయిపోయి ఇంకా నా ఫేస్ కూడా ఎవరికి చూపించలేదు. ఇంకా ఆ టైంలో నేను ఎన్నో హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యాను. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్ లో ఎవరు పెడతాను చూసి వాళ్ళు ఏం చెప్తే ప్రొడక్ట్స్ అని కొనేసుకున్నాను. ఇంకా ఎవ్రీ వీక్ కూడా 2 to 3 ప్రొడక్ట్స్ ఇంటికి వస్తే అసలు వాడికి టైం ఇవ్వకుండా ఇంకా వాటిని ఎలాంటివో కూడా రీసెర్చ్ చేయకుండా యూజ్ చేసేస్తాను అనమాట. ఇంకా దీనివల్ల నా స్కిన్ అనేది ఇంకా బాగా ఇరిటేట్ అయిపోయి డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఈ టైంలో నాకు బిగ్గెస్ట్ గా తెలియంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చెప్పేది అసలు ట్రూ కాదు, అదంతా కూడా ఫేకే. ఎందుకంటే ఒక బ్రాండ్ అనే వాళ్ళు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి పిఆర్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తారు. వీళ్ళకి ఇంత డ్యూరేషన్ రావాలి, మీరు ఇదే చెప్పాలి, ఇదే క్యాప్షన్ పెట్టాలి అని ఇచ్చేస్తారు. అండ్ వీళ్ళు అదే చేస్తూ ఉంటారు. ఇదంతా బిజినెస్, వీళ్ళేం మిస్టేక్ లేదు అందులో. సో ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటారు, నేను ఈ ప్రోడక్ట్ ఇన్ని మంత్స్ గా యూజ్ చేస్తున్నాను, ఇన్ని డేస్ గా యూజ్ చేస్తున్నాను, నాకు ఇలాంటి బెనిఫిట్స్ వచ్చాయి, అలాంటి బెనిఫిట్స్ వచ్చాయని చెప్తారు. కానీ ఇదంతా ఫేక్. ఎందుకంటే కొంతమంది రియల్ గా చెప్పచ్చేమో, కానీ మోస్ట్లీ ఇదంతా ఫేకే ఉంటది. ఎందుకంటే ఇదంతా ఒక బిజినెస్ కాబట్టి మనం ఏం చేస్తామని నమ్మేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. సో ఇలాగా నాలాంటి వాళ్ళు అంటే చిన్నపిల్లలు మోస్ట్లీ ఇదంతా అందరికీ తెలిసిందే ఉంటది. అండ్ అప్పుడు నాకు తెలియదు కదా. సో నాలాంటి వాళ్ళు ఇదంతా నమ్మేస్తారు, నమ్మేసి అలా యూజ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారు అండ్ ఇక్కడ మిస్టేక్ ఎవరిది, అదంతా కూడా మనదే. మనం అదంతా చూసి నమ్మేస్తున్నాము. ఇంకా ఏదో కూడా ఒకసారి సెకండ్ థాట్ ఇవ్వకుండా ఓకే తను చెప్పింది కదా అది కరెక్ట్ అయి ఉంటది అని నమ్మేసి మనం కొనేసుకుంటున్నాం. ఇక్కడ మనీ లాస్ అవుతుంది, అది సెకండరీ. బట్ మెయిన్ గా ఏ ఇష్యూ అవుతుంది, మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. అంటే స్కిన్ ఒకసారి డ్యామేజ్ అయితే ఇంకా అది రికవరీ అవ్వడానికి చాలా ఇయర్స్ పడుతుంది. అండ్ నాకైతే ఇంకా 2025 వరకు రికవరీ అవుతూనే ఉంది. ఇంకా ఇప్పుడైతే మీరు చూడొచ్చు నా స్కిన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇంకా నా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అందరూ లైవ్ గా చూసి వచ్చారనమాట. అంటే నా స్కిన్ అనేది ఎంత చేంజ్ అయ్యింది అనేది. ఇంకా కొంతమంది కజిన్స్ అయితే నన్ను ఒక లాస్ట్ 1 or 2 years గా చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షాక్ అయిపోతారు. ఏంటి స్వీటీ నీ స్కిన్ ఇంత మారిపోయింది, ఏం చేసావు అనేసి మాట. సో ఇలాగా నేనైతే చాలా డిఫికల్టీస్ అన్ని ఫేస్ చేశాను. ఇలాగా నేనైతే చాలా మిస్టేక్స్ అన్ని చేశాను అనమాట. అవన్నీ మీరు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను మీకు చెప్తాను. అండ్ ఈ మధ్యలో ఏమైందంటే మా మదర్ నార్మల్ గా నా కండిషన్ చూసి ఒక డర్మటాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. ఆవిడ ఏం చేశారు, ఒక ఫోమ్ సాలిసాలిక్ యాసిడ్ క్లెన్జర్ ఇచ్చి ఇంకా 2 other products ఇచ్చారనమాట. ఇచ్చి ఆవిడ ఏమన్నారంటే ఇవి నువ్వు యూజ్ చెయ్యి, ఒక 10 days తర్వాత మళ్ళీ రా అని నాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ వాళ్ళే రిజిస్టర్ లో కూడా రాసేసుకున్నారు. వస్తే అప్పుడు నీకు అది సూట్ అయ్యా లేవో చూసి నెక్స్ట్ ఇంకేమైనా ఏం చేయాలో చెప్తాను అన్నారన్నమాట. సో అలా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ 10 days తర్వాత వెళ్ళాను. అదైతే వీళ్ళకి సూట్ అవ్వలేదు, ఇంకా ఇవి వాడు అని మళ్ళీ 10 days తర్వాత రా అలా చేశారు. అప్పుడు నాకు అసలు స్కిన్ లో అంత ఇంప్రూవ్మెంట్ ఏం కనబడలేదు. జస్ట్ ముందెలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ ఇన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఆ స్కిన్ అనేది ఇంకా ట్రిగర్ అయిపోయింది అనమాట, ఇరిటేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఏజ్ లో అంటే టీన్స్ లోకి వెళ్లే ముందు స్కిన్ లో చాలా నార్మల్ గా మనం తెలుసుకుంటాం కదా, అడాలసెన్స్ లెసన్ కూడా మనం చూసే ఉంటాం. ఎక్కువగా హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి స్కిన్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈవిడ నాకు అన్ని ప్రొడక్ట్స్ ఇంత చెప్పడం వల్ల నాకు ఏం తెలుస్తుందంటే ఈ డాక్టర్ నాకు ప్రిస్క్రైబ్ చేయట్లేదు, నా స్కిన్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని. సో ఇంకా నేను ఫుల్ గా హోప్ అనేది పోయింది అనమాట. ఇంకా డాక్టర్ నమ్మకూడదు, ఇన్ఫ్లుయెన్సర్ నమ్మకూడదు, ఎవరిది నమ్మకూడదు, నా రీసెర్చ్ నేనే చేసుకుందామని ఇంకా నా రీసెర్చ్ నేను స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటికి కూడా నా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు ఏ స్కిన్ ఏ చేంజెస్ అనిపించినా సరే ఇంకా దానికి తగిన ప్రొడక్ట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే
స్కిన్ అనేది ఒకలాగే ఉండదు. ఓవర్ ద ఇయర్స్ అది చేంజ్ అవుతూ ఉంటది. వెదర్ బట్టి, తిండి బట్టి, ఇంకా మన ప్రోడక్ట్స్ బట్టి కూడా స్కిన్ అనేది మారుతూ ఉంటుంది. స్కిన్ మారే కొద్దీ మనం ప్రోడక్ట్స్ కూడా మార్చాలి. ఎందుకంటే అది మారే కొద్దీ ఆ ప్రోడక్ట్ వాడితే మళ్ళీ బ్యాడ్ ఇష్యూస్ అన్ని అవుతూ ఉంటాయి. సో మనం మన స్కిన్ తో పాటు మనం కూడా అంత బాగా ఎవాల్వ్ అవుతూ ఉండాలి దాంతో పాటు. కానీ నేను అప్పుడు ఏం చేశానంటే, ఎలాగో ఆవిడ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చిన సాలిసిలిక్ యాసిడ్ క్లెన్జర్, ఇంకొక ఆయింట్మెంట్, ఆ రెండు కొంచెం ఒక 6 months వరకు యూజ్ చేశాను అనమాట. కానీ నాకైతే అసలు చేంజెస్ అయితే ఏం కనబడలేదు. అప్పుడు నేను చెప్పాను కదా, నా రీసెర్చ్ చేసుకున్నానని. రీసెర్చ్ చేసుకున్నా సరే ఇంట్లో మమ్మీ వాళ్ళు ఒప్పుకోరు కదా, లైక్ ఈ ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తావు, ఆల్రెడీ నీ స్కిన్ ఇంత ట్రిగ్గర్ అయిపోయింది కదా, ఇంకా మూసుకొని ఇదే వాడు అని చెప్పారు నాకు. కానీ నేను అలా చేయను కదా. నేను ఏం చేస్తాను, నా రీసెర్చ్ చేసుకొని దీనికి సిమిలర్ గా ఉంటుందని సిప్లా సాలిసిలిక్ ఫోమ్ క్లెన్జర్ అనుకుంటా, అది అప్పుడు యూజ్ చేశాను. అండ్ దీనికన్నా కొంచెం పర్లేదు అనిపించింది నాకు, కానీ అంత చేంజెస్ అయితే ఏం రాలేదు నాకు. ఆ తర్వాత ఏం తెలిసిందంటే, ఎంత ఆయిలీ స్కిన్ అయినా సరే దానికి హైడ్రేషన్ ఇస్ అ మస్ట్. అంటే ఎంత ఆయిలీ స్కిన్ అయినా సరే దానికి మనం మాయిశ్చరైజర్ రాయాలి. మోస్ట్లీ నేనైతే ఏమనుకున్నానంటే, నాలాగే అందరూ కూడా అనుకుంటారు, ఆయిలీ స్కిన్ కదా, ఇంకా దీనికి ఎక్స్ట్రా లోషన్ ఆర్ మాయిశ్చరైజర్ ఎందుకు, ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా అనుకుంటాము. కానీ అదంతా రాంగ్. ఆయిలీ స్కిన్ కి అయినా సరే మాయిశ్చరైజర్ ఇస్ అ మస్ట్ అని నేను అప్పుడు తెలుసుకున్నాను అనమాట. సో అలాగా ఇంకా ఆయిలీ స్కిన్ కి ఎలాంటి మాయిశ్చరైజర్ కావాలి, అంటే ఎలాంటిది బెస్ట్, అవన్నీ కూడా మళ్ళీ రీసెర్చ్ చేసుకొని, నా టైం తీసుకొని కరెక్ట్ బ్రాండ్స్ అని చూసుకొని మినిమలిస్ట్ బ్రాండ్ లోకి వెళ్ళిపోయాను. ఈసారి నేను ఏం చేశాను, మినిమలిస్ట్ లో విటమిన్ B5 మాయిశ్చరైజర్, ఇంకా సాలిసిలిక్ యాసిడ్ జెల్ క్లెన్జర్ పెట్టుకున్నాను. సో ఈ మీన్ వల్ల నాకు ఏం తెలిసిందంటే, ఆ ఆయిలీ స్కిన్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఫోమ్ క్లెన్జర్ అంత ఎక్కువ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో యూజ్ చేయకూడదని. ఫోమ్ క్లెన్జర్ అంటే ఏంటంటే, స్కిన్ ని డ్రై చేసేసి ఫస్ట్ లేయర్ ని స్ట్రిప్ ఆఫ్ చేసేస్తూ ఉంటది అనమాట. అంటే యాక్నే వచ్చిన స్టార్టింగ్ స్టేజ్ లో అది వాడచ్చు, కానీ అలాగా ఎక్కువగా అదే వాడకూడదని నేను తెలుసుకున్నాను. అండ్ అందుకే జెల్ క్లెన్జర్ యూజ్ చేశాను. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అంటే యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళందరూ కూడా జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అది మాయిశ్చరైజర్ అయినా క్లెన్జర్ అయినా సరే. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎంత ఆయిలీ స్కిన్ అయినా సరే హైడ్రేషన్ ఇస్ అ మస్ట్. ఈసారి ఒక కరెక్ట్ స్కిన్ కేర్ వస్తుంది కదా అనుకున్నాను, అయినా సరే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. అవన్నీ కూడా తెలిసి తెలియక చేశాను అనమాట. అండ్ వాటన్నిటిని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఏంటి తిని చెప్తే నిజమైపోతుందా అనుకుంటున్నారేమో, కానీ ఇదంతా నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇదంతా నేను ఏ మిస్టేక్స్ చేశాను, అవి ఎలా రిగ్రెట్ అవుతున్నాను, అవి మీరు చేయకుండా ఉండాలని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు కామెంట్ చేశారు కాబట్టి, అండ్ వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు యాక్నే వస్తే అదొక చాలా బిగ్ ప్రాబ్లం. అంటే ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఒక బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ. అండ్ దాన్ని మనం తగ్గించుకోవడం కోసం ఈ మధ్యలో చాలా తొందర వచ్చేస్తుంది మనకి. అది తగ్గించుకోవాలి, ఇది వాడేయాలి, అది వాడేయాలి అని చాలా క్లమ్జీగా రష్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఆ మెయిన్ వైల్లో నేను చాలా నా స్కిన్ అయితే పాడు చేసుకున్నాను. అలా మీరు ఎవరు చేయకుండా ఉండాలని ఈ వీడియోని చేస్తున్నా. అండ్ ఈ గ్లోబ్ సిరీస్ కి మెయిన్ మోటో ఏంటంటే, టు ఎన్హాన్స్ అవర్ సెల్ఫ్ ఫిజికలీ, మెంటల్లీ, అపిరియన్స్, ఇంకా వేరే వాటిల్లో కూడా. అండ్ ఇవన్నిటికీ చేసే ముందు మనకు ఒక యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి. అంటే మనం ఏదైనా లైక్ పింపుల్స్ ఉన్నా, ఏదైనా మీకు ఇన్సెక్యూరిటీ ఉన్నా సరే దాన్ని మనం యాక్సెప్టెన్సీతో యాక్సెప్ట్ చేసుకొని అప్పుడు మనం ట్రై చేయాలి, దాన్ని తగ్గించుకోవడానికైనా లేదంటే ఇంప్రూవ్ చేసుకోవడానికైనా సరే. అంతేగాని మధ్యలో గివ్ చేసేకూడదు. ఇంకా మనకి చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. నా కేసులో అయితే చాలా మంది అలాగే ఉన్నారన్నమాట. లైక్ మా కజిన్స్ అయినా, ఆంటీస్ అయినా, ఎవరైనా సరే వచ్చి నీ స్కిన్ కి ఇది ట్రై చేయి, అది ట్రై చేయి, లేదంటే నీ ఏజ్ ఇంత, నీ టీనేజ్ లో ఉన్నావు నువ్వు, ఇలా వస్తూ ఉంటాయి, అలా నాకు చాలా చెప్పారు. ఇవన్నీ ఆ టైంలో అయితే నాకు చాలా ఇరిటేటింగ్ అండ్ అన్నోయింగ్ గా అనిపించింది, టోటలీ అన్నెసెసరీగా అనిపించింది. అండ్ నేనైతే వాళ్ళ మాటలంతా పట్టించుకోలేదు. అండ్ చాలా మంది అయితే వదిలే, అసలు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళొద్దు, ఎందుకు అంత అవసరం లేదు, చిన్నపిల్లవి వస్తూ ఉంటాయి అన్నారు. బట్ అలా అన్నా సరే మనం గివ్ అప్ చేయకూడదు. ఎందుకంటే అది మనది కాబట్టి, మన స్కిన్ ఏం చేసుకోవాలో మనకి ఒక ఐడియా ఉన్నప్పుడు మీరు అది ట్రై చేసుకోవచ్చు, అందులో ఏం తప్పు లేదు. అండ్ ఐఎమ్ షూర్ మీరు కనుక ఈ సిరీస్ ఫాలో అయితే మీరు ముందు కన్నా కొంచెమైనా బెటర్ వెర్షన్ అవుతారని. అండ్ ఈ సిరీస్ లో నేను స్కిన్ కేర్, హెయిర్ కేర్, పర్సనాలిటీ అండ్ మెంటాలిటీ, మైండ్ సెట్, వీటన్నిటి మీద కూడా వీడియోస్ చేస్తాను. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అండ్ మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు మీ స్కిన్ టైప్, ఇంకా మీ స్కిన్ ఇష్యూ ఏదైనా ఉంటే అది మీరు కామెంట్ చేస్తే నేను మాక్సిమం దాని మీద వీడియో చేస్తాను. సో నార్మల్ గా ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్కిన్ కేర్ అంటే ఏంటి, ఫేస్ వాష్ అంటే క్లెన్జర్. ఇదంతా అందరూ ఏమనుకుంటారు, క్లెన్జరే కదా ఏదైనా వాడేయచ్చు అనుకుంటారు. కానీ మెయిన్ ప్రాబ్లమ్స్ మన స్కిన్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్కువగా దేని నుంచి వస్తాయంటే క్లెన్జర్ నుంచే. ఎందుకంటే మన స్కిన్ టైప్ కి కరెక్ట్ క్లెన్జర్ మనం యూజ్ చేయకపోతే ఆబ్వియస్లీ అది మన స్కిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అందరూ అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎక్కువగా సీరమ్స్ ఆర్ మాయిశ్చరైజర్స్ వాటిలోకి వెళ్ళిపోతారు. కానీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్కిన్ కేర్ లో ఏంటుందో మనం చూసుకోము. ఇంకా స్కిన్ కేర్ లో క్లెన్జర్ అదేం చేస్తుంది, మనకి మన ఫేస్ మీద డర్ట్
ఆయిల్, పొల్యూషన్, మేకప్, సన్ స్క్రీన్ ఇవన్నిటిని కూడా రిమూవ్ చేసి నెక్స్ట్ స్కిన్ కేర్ స్టెప్ పైన రొటీన్ కి అయినా సరే ఒక బేస్ ని బిల్డప్ చేస్తుంది. అందుకే క్లెన్జర్ అనేది ఇంత ఇంపార్టెంట్. అసలు మన స్కిన్ కి కరెక్ట్ క్లెన్జర్ ఏంటో తెలుసుకునే ముందు మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకుందాం. స్కిన్ టైప్స్ లో టోటల్ 5 టైప్స్ ఉంటాయి. అవేంటంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అండ్ నార్మల్ స్కిన్. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ వన్ ఆయిల్ స్కిన్ అని చెప్పాను కదా, అంటే టీ జోన్ లో ఎక్కువగా షైనీ అంటే ఫోర్ హెడ్ ఇంకా నోస్ ఈ ప్లేస్ లో ఆయిలీగా ఉండడం, ఇంకా మన పోర్స్ అనేవి కొంచెం ఎక్కువగా కనబడడం, పింపుల్స్ ఇంకా యాక్నే ఈజీగా వచ్చేయడం అవన్నీ ఉంటే మాత్రం ఇది ఆయిలీ స్కిన్. సెకండ్ వన్ డ్రై స్కిన్, అంటే మీ స్కిన్ చాలా డ్రైగా, ఈజీగా ఇచ్చిగా, ఇంకా ఫ్లేకీగా అంటే చిన్న చిన్న పొరల్లో ఊడిపోవడం, ఇంకా రఫ్ గా ప్యాచెస్ అన్ని వచ్చేయడం అలా ఉంటే మాత్రం మీది డ్రై స్కిన్. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి క్లెన్జింగ్ చేసిన తర్వాత అంటే ఫేస్ వాష్ అయిన తర్వాత ఎక్కువగా మీకు డల్ గా కనబడుతూ ఉంటది అనమాట. సో ఇలా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. నెక్స్ట్ వన్ కాంబినేషన్ స్కిన్. దీనికి బ్యాలెన్స్ అవసరం, ఎందుకంటే కాంబినేషన్ అంటే బోత్ ఆయిలీ అండ్ డ్రై స్కిన్ ఈ రెండు కలిపి ఉంటది అనమాట. అంటే చీక్స్ ఎక్కువగా డ్రైగా ఉంటాయి, ఇంకా టీ జోన్ ఎక్కువగా ఆయిలీగా ఉంటది అనమాట. సో ఇది కాంబినేషన్ స్కిన్. ఫోర్త్ వన్ సెన్సిటివ్ స్కిన్ టైప్. ఇది ఏంటంటే ఎక్కువగా ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా సరే ఇరిటేట్ అయిపోయి రెడ్నెస్ తో ఇంకా మేబీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఒక న్యూ ప్రోడక్ట్ కి కరెక్ట్ గా రియాక్ట్ అవ్వకపోవడం, ట్రిగర్ అయిపోవడం, ఇంకా సన్ లోకి వెళ్తే సన్ బర్న్ అయిపోవడం ఇవన్నీ కూడా అవుతూ ఉంటది అనమాట. సో ఇది సెన్సిటివ్ స్కిన్. ఇప్పుడు లాస్ట్ వన్ నార్మల్ స్కిన్. ఇది ఆయిలీ కాదు, డ్రై కూడా కాదు. ఇది ఏ ప్రోడక్ట్ అయినా సరే ఈజీగా రిసీవ్ చేసుకుంటది, ఎందుకంటే ఇది దేనికి కూడా ట్రిగర్ అవ్వదు అనమాట. సో నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళందరూ మీ అందరూ చాలా లక్కీ. ఇంకా స్కిన్ టైప్స్ అనేవి ఓవర్ ద టైం ఎవాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట. నాదైతే ఫస్ట్ లో ఆయిలీ స్కిన్, ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ అయిపోయింది అనమాట. అంటే స్టార్టింగ్ లో ఫుల్ యాక్నే ప్రోన్, ఇప్పుడైతే కొంచెం తగ్గింది, ఎందుకంటే నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ నాకు అంత బాగా సూట్ అయ్యాయి. ఇంకా పింపుల్స్ అనేవి వస్తాయి నాకు కూడా, అసలు ఫుల్ గా అయితే ఆగిపోవడం ఉండదు, ఎందుకంటే మనం టీనేజర్స్, ఇంకా మనకి హార్మోనల్ బ్యాలెన్సెస్ అన్ని అవుతూ ఉంటాయి రెగ్యులర్లీ మంత్లీ. సో నాకు అలాగా తినే ఫుడ్ బట్టి లేదంటే నా మంత్లీ టైం బట్టి అలా పింపుల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇది ఈస్ టోటలీ నార్మల్, ఎందుకంటే మనకి ఇలాంటి స్టేజ్ లో ఏదైనా పింపుల్ వస్తే అది మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మన స్కిన్ టైప్ కి బెస్ట్ క్లెన్జర్ ఏంటో చూద్దాం. క్లెన్జర్ అంటే మోస్ట్లీ క్లెన్జరే కాదు, అందులో ఏ యాక్టివ్స్ ఉన్నాయో మనం చూసుకోవాలన్నమాట. అంటే అందులో ఎలాంటి యాక్టివ్స్ ఉన్నాయి అంటే సాలిసిలిక్ యాసిడ్, నయాసినమైడ్, సెరామైడ్స్, హైర్లానిక్ యాసిడ్ ఇలా చాలా చాలా ఉంటాయి అనమాట. సో వీటిని మనం కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ టైప్ కి ఇది ఒక్కొక్కటి సూట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ వన్ అయితే ఆయిలీ స్కిన్. దీనికైతే సాలిసిలిక్ యాసిడ్ ది బెస్ట్, నాకైతే ఇదే యూజ్ అయింది. అండ్ సాలిసిలిక్ యాసిడ్ మన పోర్స్ అన్నిటిని కూడా డీప్ క్లెన్జింగ్ చేస్తుంది, ఇంకా యాక్నేతో కూడా ఫైట్ చేస్తుంది. సో ఆయిలీ స్కిన్ అంటే యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళందరికీ ఇది ది బెస్ట్, కానీ ఇది కొంచెం డ్రైయింగ్ కూడా చేస్తుంది కాబట్టి దీని తర్వాత మీరు ఒక హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఇస్ అ మస్ట్. ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి నెక్స్ట్ యాక్టివ్ ఏంటంటే టీ ట్రీ ఎక్స్ట్రాక్ట్. ఇది నాకైతే నేను యూజ్ చేసినప్పుడు నా స్కిన్ ని చాలా ట్రిగర్ చేసింది అనమాట. కానీ ఇనిషియల్ స్టేజ్ కాకుండా ఒక మధ్యలో స్టేజ్ కి వచ్చేస్తే మాత్రం ఒక 1 or 2 అలా పింపుల్స్ ఉంటే మాత్రం టీ ట్రీ ది బెస్ట్. అంటే ఎక్కువ కాకుండా ఒక కొన్నే ఉంటే మాత్రం టీ ట్రీ ఉన్న ఫేస్ వాష్ ది బెస్ట్. ఇది మీ అందరికి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్. ఇంకా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు క్లే మాస్క్ యూజ్ చేయొచ్చు అనమాట, అంటే క్లే క్లెన్జర్స్ అవన్నీ కూడా ది బెస్ట్, ఎందుకంటే ఆయిల్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. కానీ నేనైతే చెప్తున్నాను యాక్టివ్ యాక్నే ఉన్న వాళ్ళందరూ కూడా ఇది యూజ్ చేయకండి. నార్మల్ గా ఆయిలీ స్కిన్ అంటే మీరు మీ టీనేజ్ దాటిపోయి ఒక 20+ అలా వెళ్ళిపోతే మాత్రం ఇది యూజ్ చేయొచ్చు. బట్ మీకు యాక్టివ్ యాక్నే ఉంటే మాత్రం ఇది యూజ్ చేయకండి, ఎందుకంటే మీ స్కిన్ అనేది బాగా ట్రిగర్ అయిపోతుంది. సో మనకి యాక్నే ఉన్నప్పుడు మనం మెయిన్ గా ఏం చేయాలి, అది తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, అంతేగాని మిగిలినవన్నీ యూజ్ చేయకూడదు. సో మీ మెయిన్ గోల్ ఏదైనా ఉంటే మాత్రం అది తగ్గించుకోవడానికి యూజ్ చేయండి. అండ్ నేనైతే ఇలాంటి మిస్టేక్స్ చాలా చేశాను అనమాట, ఎందుకంటే నాకు యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడే నేను నయాసినమైడ్, వైటమిన్ సి ఇవి కూడా యూజ్ చేశాను, ఎందుకంటే పోర్స్ తగ్గించుకోవడం కోసం. యాక్నే ఉన్నప్పుడు పోర్స్ కొంచెం పెద్దవయ్యాయి, అప్పుడు నాకు వెంటనే తగ్గించుకోవాలనిపిస్తుంది, అప్పుడు నేను నయాసినమైడ్ యూజ్ చేశాను. అది నాకు బాగానే యూజ్ అయింది, కానీ అంత ఎఫెక్టివ్ గా లేదు, ఎందుకంటే నాకు ఉన్నది పింపుల్స్ కాబట్టి ఫస్ట్ దాన్ని తగ్గించుకోవడమే మెయిన్ గోల్ కాబట్టి మన స్కిన్ కూడా అదే అనుకుంటది. సో నాకు ఇది అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు, ప్రోడక్ట్ అంతా ఒక వేస్ట్ అయిపోయింది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో ఇలాగా మీరు అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఆయిలీ స్కిన్ పీపుల్ అందరికీ కూడా నేను ఏ క్లెన్సర్స్ రికమెండ్ చేస్తానంటే ఫస్ట్ వన్ న్యూట్రోజెనా ఆయిల్ ఫ్రీ యాక్నే వాష్. ఇది చాలా లైట్ వెయిట్ జెల్ కన్సిస్టెన్సీతో ఉంటది అనమాట, సో ఇది మీకు బెస్ట్. సెకండ్ వన్ ఏంటంటే ది డర్మాకో 1% సాలిసిలిక్ యాసిడ్ జెల్ ఫేస్ వాష్ విత్
సాలిసిలిక్ యాసిడ్ అండ్ విచ్ హైజల్. ఇదైతే ఇది బెస్ట్ అనమాట, ఎందుకంటే ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంది, జెల్, ఇంకా ఇది కూడా ఎక్కువగా క్వాంటిటీ ఉండదు, అంటే 1% ఉంటుంది కాబట్టి మన స్కిన్ ని అంత ట్రిగర్ అయితే చేయదు. ఈ రెండు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్. ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం ఇప్పుడు మిడిల్ ప్రైస్ రేంజ్ లో చెప్తాను. సెరావే ఫోమింగ్ క్లెన్సర్ ఫర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్. ఇది కూడా ది బెస్ట్, కొంచెం సూదింగ్ గా కూడా ఉంటది ఈ బ్రాండ్ అయితే. కానీ నేనైతే డర్మాకో ఎక్కువగా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే అదైతే నాకు బాగా యూస్ఫుల్ అయింది. ఇంకా సెకండ్ వన్ డ్రై స్కిన్. దీనికైతే సెరామైడ్స్ ఇంకా గ్లిసరిన్ ఇవి అయితే బాగా హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే ఇవి డ్యామేజ్ స్కిన్ బ్యారియర్స్ ని బాగా రిపేర్ చేస్తాయి. ఇంకా హైలోనిక్ యాసిడ్ కూడా ది బెస్ట్, ఎందుకంటే ఇది హైడ్రేషన్ ని లాక్ చేస్తుంది. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా డ్రైనెస్ ఎక్కువ అయిపోతే మిల్క్ క్లెన్సర్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే ఇది స్కిన్ ని బాగా హైడ్రేట్ చేసి కండిషన్ చేస్తుంది అనమాట. ఇంకా ఇలాంటి డ్రై స్కిన్ వాళ్ళందరికీ నేనేం రికమెండ్ చేస్తానంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయితే వీళ్ళకి బెస్ట్ వన్ ఏంటంటే సెటాఫిల్ పారాబెన్ సల్ఫేట్ ఫ్రీ జెంటిల్ స్కిన్ హైడ్రేటింగ్ ఫేస్ వాష్. ఇందులో అయితే నయాసినమైడ్ ఇంకా విటమిన్ B5 ఉంటాయి కాబట్టి ఇది ది బెస్ట్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే సింపుల్ కైండ్ టు స్కిన్ మాయిశ్చరైజింగ్ ఫేస్ వాష్. ఇది కూడా ది బెస్ట్ అనమాట. ఇది అఫోర్డబుల్ అండ్ ఆల్సో మన ఫార్మసీలో కూడా ఈజీగా దొరికేస్తుంది. మిడ్ ప్రైస్ రేంజ్ లో అయితే సెరావీ హైడ్రేటింగ్ క్లెన్సర్ ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్. ఇది కూడా ది బెస్ట్. చెప్పాను కదా, ఈ బ్రాండ్ అనేది చాలా బెస్ట్ కూడా. అసలు మోస్ట్లీ డర్మటాలజిస్ట్ కూడా ఇదే రికమెండ్ చేస్తారు. ఇంకా సెకండ్ వన్ న్యూట్రోజెనా హైడ్రో బూస్ట్ క్లెన్సర్. ఇది కూడా ది బెస్ట్. ఇంకా ఈ న్యూట్రోజెనా బ్రాండ్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్రాండ్. ఇది కూడా మీరు ట్రస్ట్ చేయొచ్చు. థర్డ్ వన్ కాంబినేషన్ స్కిన్. దీనికైతే జెంటల్ జెల్ ఆర్ క్రీమ్ క్లెన్సర్స్ ది బెస్ట్ అనమాట, ఎందుకంటే ఇవి ఆయిల్ ఇంకా డ్రైనెస్ ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తాయి. ఇంకా మెయిన్ యాక్టివ్ ఏంటంటే నయాసినమైడ్, ఎందుకంటే నయాసినమైడ్ ఇలాంటి కాంబినేషన్ స్కిన్ కి బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి నేనేం రికమెండ్ చేస్తానంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ బయోనిమ్ ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో మన ఫార్మసీ అంటే మెడికల్ స్టోర్స్ లో అక్కడ కూడా దొరుకుతుంది, మీరు చూసుకోండి. ఒక్కసారి మీరు ప్యాచ్ టెస్టింగ్ కూడా చేసుకోండి. మిడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ప్లమ్ గ్రీన్ టీ పోర్ క్లెన్జింగ్ ఫేస్ వాష్. ఇది కూడా ది బెస్ట్. ఫోర్త్ వన్ సెన్సిటివ్ స్కిన్ టైప్. దీని గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఈజీగా ఏదైనా స్కిన్ కేర్ బ్రాండ్ కైనా కొత్త ప్రోడక్ట్ కైనా రియాక్ట్ అవుతుంది కాబట్టి, అంటే డ్రైనెస్, రెడ్నెస్, ఇచ్చినెస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఆల్కహాల్ లేని ప్రొడక్ట్స్ ఇంకా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేయాలి. అంటే స్కిన్ టైప్ కి అయితే సూదింగ్ చేసే ప్రొడక్ట్స్ చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే సెరామైడ్స్ ఇంకా మిల్క్ క్లెన్సర్స్ ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి దీనికి. ఈ స్కిన్ టైప్ వాళ్ళకి నేను రికమెండ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయితే ఫస్ట్ వన్ హిమాలయ మాయిశ్చరైజింగ్ ఆలోవెరా ఫేస్ వాష్. ఇది మనందరికీ తెలిసిందే, చాలా ఈజీగా ఉంటది, అంటే కొనుక్కోవడానికి ఈజీగా ఉంటది. అండ్ ఈ స్కిన్ టైప్ వాళ్ళకి ఇది ది బెస్ట్. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే సెరావే హైడ్రేటింగ్ క్లెన్సర్. ఈ సెరావే బ్రాండ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ బ్రాండ్ చాలా ఫేమస్, డర్మటాలజిస్ట్ కూడా ఇదే రికమెండ్ చేస్తారు. అండ్ ఇది హైడ్రేటింగ్ క్లెన్సర్ కాబట్టి ఈ అన్నిటిలో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. సూదింగ్ చేసే వాటిలో సెరావీ ఇస్ ద బెస్ట్. ఇంకా మిడ్ ప్రైస్ రేంజ్ లో అయితే న్యూట్రోజెనా అల్ట్రా జెంటిల్ ఫోమింగ్ క్లెన్సర్. ఇది కూడా చాలా జెంటిల్ గా ఉంటది, ఈ స్కిన్ టైప్ కి ది బెస్ట్. ఇప్పుడు లాస్ట్ వన్ నార్మల్ స్కిన్ టైప్. వీలైతే మీకు స్కిన్ కేర్ గోల్స్ అంటే మీకు బ్రైట్నెస్ కావాలంటే విటమిన్ సి, పోర్స్ తగ్గించుకోవాలంటే నయాసినమైడ్, ఇలాగా మీకు ఏవైనా సూట్ అయితే కాబట్టి మీ గోల్ బట్టి మీరు మీ క్లెన్సర్ ని చూస్ చేసుకోండి. మీకు ఒక బిగ్గెస్ట్ రిమైండర్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ ది గర్ల్ హూ ఫేస్ ద లాట్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఓవర్ ద ఇయర్స్. అంటే ఇంకా నేను టీనేజ్ లోనే ఉన్నాను, ఇంకా నా ప్రీటీన్ అప్పటి నుంచి కూడా నేను స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి నాకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉంది. అండ్ ఇదంతా నా రీసెర్చ్ బేస్డే. ఇంకా వేరే వేరే స్కిన్ టైప్స్ నా కజిన్స్ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అడిగి కూడా వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తారో అడిగాను. సో మీరు గుడ్డిగా నేను ఏం చెప్తే నమ్మేకండి, అంటే ఫాలో అయిపోకండి. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని వీరైతే డర్మటాలజిస్ట్ ని రికమెండ్ అయ్యి అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ కి ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడైతే నేను క్లెన్జింగ్ చేసినప్పుడు డూస్ అండ్ డోంట్స్ ఏంటో చెప్తాను, ఎందుకంటే మనం క్లెన్జింగ్ చేసినప్పుడు ఒక మైనర్ మిస్టేక్స్ చేస్తాము, అవి మళ్ళీ మనకి స్కిన్ ని ఇరిటేట్ చేస్తాయి. సో ఇప్పుడు మనం డూస్ ఏంటో చూద్దాం. నెవర్ యూజ్ హాట్ వాటర్ ఆన్ ఫేస్. అంటే మనం షవర్ చేసినప్పుడైనా స్నానం చేసినప్పుడైనా హాట్ వాటర్ యూజ్ చేసినప్పుడు మన స్కిన్ మీదకే వస్తూ ఉంటుంది, అంటే ఫేస్ మీదకి. అది మనం అవాయిడ్ చేయాలి. మన ఫేస్ వాష్ అప్పుడే కాదు, నార్మల్ గా కూడా ఇలాంటి టైమ్స్ లో వచ్చినప్పుడు మోస్ట్లీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే హాట్ వాటర్ మన పోర్స్ ని చాలా ఇరిటేట్ చేస్తుంది, ఇంకా డ్యామేజ్ కూడా చేస్తుంది. కాబట్టి అవాయిడ్ హాట్ వాటర్. అందరూ ఏమంటారు లూక్ వామ్ వాటర్ ని యూజ్ చేయమంటారు, కానీ నేనేం చెప్తానంటే నార్మల్ వాటర్ యూజ్ చేయండి, అదే చాలు. ఎక్కువగా లూక్ వామ్ వాటర్ కూడా అంత ఏమీ ఎఫెక్టివ్ గా ఉండదు, సేమ్ రిజల్టే ఉంటుంది. కాబట్టి నార్మల్ వాటర్ ఇస్ ద బెస్ట్. సెకండ్ వన్ ఏంటంటే ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ క్లెన్జింగ్ యువర్ ఫేస్. ఎందుకంటే మనం హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా క్లెన్జింగ్ చేసేసుకుంటే మన హ్యాండ్ మీద డర్ట్ అంతా ఫేస్ మీకు వెళ్ళిపోద్ది. నార్మల్గా కొంతమంది ఏమనుకుంటారు, హ్యాండ్స్ వాష్ చేసుకోవాల్సిన లేదు, ముఖం కడుక్కున్నప్పుడు హ్యాండ్స్ కూడా వాష్ అయిపోతే అనుకోవచ్చు, కానీ ఇది మన స్కిన్ కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. థర్డ్ వన్ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు నార్మల్ గా రాసుకొని వెంటనే కడిగేసుకుంటాం కదా, అది రాంగ్. ఎందుకంటే 30 to 60 seconds అట్లీస్ట్ చేసుకోవాలి, అప్పుడే కదా మన డర్ట్ అంతా పోతుంది. 30 to 60 seconds
సెకండ్స్ అయితే నేను చెప్తున్నాను, రికమెండ్ చేస్తున్నాను ఫేస్ వాష్ చేసుకోవడానికి. సో మీరు కూడా అలాగే చేయండి. ఫోర్త్ వన్ ఏంటంటే ఆల్వేస్ యూజ్ ద క్లెన్సర్ బేస్డ్ ఆన్ యూర్ స్కిన్ టైప్. మీ స్కిన్ టైప్ కి ఏదైతే కరెక్టో అదే యూజ్ చేయండి. సడన్గా మీ క్లెన్సర్ అయిపోవచ్చు, లేదంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అప్పుడు వాళ్ళ క్లెన్సర్ అయితే అసలు యూజ్ చేయకండి, ఎందుకంటే అప్పుడు మీ స్కిన్ ట్రిగర్ అయిపోద్ది కాబట్టి. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఏంటంటే ఆల్వేస్ ఫాలో అప్ విత్ మాయిశ్చరైజర్. టోనర్, సీరమ్స్ ఇవన్నీ సెకండరీ, అవి మీరు తర్వాత చూసుకోవచ్చు. ఇవన్నీ యూజ్ చేసినా సరే మాయిశ్చరైజర్ మాత్రం ఎప్పుడు స్కిప్ చేయకూడదు, ఎందుకంటే మాయిశ్చరైజర్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ స్కిన్ కేర్. డూస్ అయిపోయాయి, మన డోన్స్ ఏంటో చూద్దాం. నెవర్ ఓవర్ క్లెన్స్. మార్నింగ్ అండ్ నైట్ క్లెన్సింగ్ చేసుకోవడం అదే చాలా ఎక్కువ. చాలా మంది ఏమనుకుంటే నాకు పింపుల్స్ ఉన్నాయి, లేదంటే నాకు ట్యాన్ వచ్చేసింది, 3 పూట్ల 3 సార్లు ముఖం కాడ వేసుకుంటే తగ్గిపోద్దేమో అనుకుంటారు. కానీ అదంతా రాంగ్, ఎందుకంటే ఓవర్ క్లెన్సింగ్ చేస్తే మన స్కిన్ మీద ఉన్న నేచురల్ ఆయిల్స్ అన్ని కూడా స్ట్రిప్ ఆఫ్ అయిపోతాయి అనమాట. నార్మల్గా జిడ్డు వచ్చింది కదా, లైక్ ఇప్పుడు ముఖం డల్ గా ఉంది, ఆయిలీ అయిపోయింది, కడిగేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటే మన స్కిన్ మీద నేచురల్ ఆయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే స్కిన్ డ్రై అయిపోతుంది, అది మనకి తెలిసిందే. నార్మల్ గా ఆయిల్ లేకపోతే స్కిన్ డ్రై అయిపోద్ది. అప్పుడు మన స్కిన్ ఏం చేస్తుంది, ఆ డ్రైనెస్ ని పోగొట్టుకోవడానికి నేచురల్ గా ఓవర్ గా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మన పోర్స్ అనేవి క్లాగ్ అయిపోయి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో నెవర్ ఓవర్ క్లెన్స్. సెకండ్ వన్ ఏంటంటే హార్ష్ స్క్రబ్స్ ని అస్సలు యూజ్ చేయకండి. నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ లిప్స్టిక్, ఐలైనర్, ఐబ్రోస్ అన్ని వేసుకొని వాళ్ళు ఒక ఫేస్ మాస్క్ వేసుకున్నట్టు అలాగా ఫిల్మ్ చేస్తున్నారు వీడియోస్ అయితే. అవి వాళ్ళు వీడియో కోసం చేస్తున్నారు, మనం ఏమనుకుంటాం అది కరెక్ట్ అనేసుకుంటాం. అలాంటివి మనం యూజ్ చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకుంటాం మన రియల్ గా. అవైతే మనకి స్కిన్ మీద టోటల్లీ అన్నెసెసరీ. అసలు ఒక పపాయతో, ఒక మామిడి పండు తొక్కతో అవన్నీ చాలా అన్నెసెసరీ మాట. ఎందుకంటే ఫుడ్ అది కిచెన్ లో ఉండాల్సిన మన ఫేస్ మీద అయితే అస్సలు ఉండకూడదు గాయస్. మీకు ఏమైనా యూస్ఫుల్ అయినా ఎఫెక్టివ్ అయినా అయి ఉండొచ్చు, అదంతా కూడా ఒక ఇన్స్టెంట్ రిజల్ట్ అంతే. మాత్రం అది మాత్రం లాంగ్ టర్మ్ కి అయితే అస్సలు పనికి రాదనమాట. ఇలాంటి స్క్రబ్స్ మనం చేసుకోవడం వల్ల మన స్కిన్ మీద చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి అనమాట, అంటే చిన్న చిన్న గీసుకుంటాయి. అప్పుడు మనం సన్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సన్ ఎక్స్పోజర్ వల్ల అవి ఇంకా డ్యామేజ్ అయిపోయి మన స్కిన్ అనేది ఇంకా డార్క్ అయిపోతూ ఉంటది. కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ని అసలు నమ్మకండి. అండ్ మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం, అంటే ఫుడ్ ఐటమ్స్ లైక్ పపాయ స్కిన్ ని బ్రైట్నింగ్ చేస్తుంది అనుకుంటే తినండి, ఎందుకంటే లోపల నుంచే వస్తుంది అనమాట. లైక్ స్కిన్ కేర్ ఫ్రమ్ విత్ ఇన్ కూడా చేసుకోవాలి, మన ఫుడ్ బట్టి కూడా ఉంటది. అండ్ ముఖమే పూసుకుంటే అదంతా ఏమవ్వదు, జస్ట్ కడుక్కుంటే పోతుంది. థర్డ్ వన్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం బాడీ స్క్రబ్స్ అయినా, బాడీ వాషెస్ అయినా, బాడీ సోప్స్ అయినా ఫేస్ మీద అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే బాడీ ప్రొడక్ట్స్, స్వీట్ ప్రొడక్ట్స్ అంటే వాటిలో ఇంగ్రీడియంట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఫేస్ కి, బాడీకి. అవన్నీ మీరు మైండ్ లో పెట్టుకొని అసలు బాడీ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా ఫేస్ మీద యూజ్ చేయకండి. మీకు రిజల్ట్స్ త్వరగా రావాలని ఓవర్ నైట్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా ఎవ్రీ మంత్ కూడా ఒక ప్రోడక్ట్ ని చేంజ్ చేయకండి. ఒకవేళ మీకు మీ స్కిన్ ఇంకా ట్రిగర్ అయిపోతే ఏదైనా ప్రోడక్ట్ తో అది మీరు అవాయిడ్ చేయండి. అంతేకాని ఒక రిజల్ట్ కనుక స్లోగా వస్తే అది యూజ్ చేయండి, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ కి మీరు టైం ఇవ్వాలి. అండ్ పేషెన్స్ ఈజ్ ద కీ. ఒకవేళ మీరు తొందర పడిపోయి ఆ ప్రోడక్ట్ ని ఒక న్యూ ప్రోడక్ట్ గా రీప్లేస్ చేస్తే మాత్రం స్కిన్ ఇంకా ట్రిగర్ అయిపోద్ది. ఎందుకంటే మన స్కిన్ అలాంటి వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలే కాబట్టి. చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు కూడా మన స్కిన్ కి అలాంటి అలవాట్లు చేయం, ఏంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అలా చేయడం అవేమి మనం అలవాటు చేయం. కాబట్టి స్కిన్ కి టైం ఇవ్వండి. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, రిజల్ట్ ఒకటి రావచ్చు. ఇంకా మీరు అనుకున్న ప్రోడక్ట్ మీరు అనుకున్నట్టు చేయకుండా మీ స్కిన్ ని ఇరిటేట్ చేయొచ్చు. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఏదైనా న్యూ ప్రోడక్ట్ ని ప్యాచ్ టెస్టింగ్ చేయాలి. ప్యాచ్ టెస్టింగ్ అంటే ఒక మీ నెక్ అయినా ఫేస్ దగ్గర అయినా ఒక చిన్న రీజియన్ లో తీసుకొని ఆ ప్రోడక్ట్ యూజ్ చేయండి. నేనైతే నా నెక్ దగ్గర యూజ్ చేస్తాను, అంటే క్లోజ్ టు ఫేస్ అక్కడ యూజ్ చేస్తాను అనమాట. చేసిన తర్వాత అంటే ఇది లైక్ పింపుల్ ఉన్న దగ్గర యూజ్ చేస్తే పింపుల్ పోతుందా, లైక్ ట్యాన్ ఉన్న దగ్గర యూజ్ చేస్తే ట్యాన్ పోతుందా అని కాదు. నార్మల్గా ఆ ప్రోడక్ట్ మీ స్కిన్ కి అయినా ఇరిటేషన్ ఇస్తుందా, ఇన్ఫెక్షన్ ఇస్తుందా, రెడ్నెస్ ఇస్తుందా, ఇచ్చినెస్ అయినా ఇస్తుందా అని మనం చెక్ చేసుకోవడం కోసమే ఈ ప్యాచ్ టెస్టింగ్. సో మీరు ఈ ప్యాచ్ టెస్టింగ్ ని సీరియస్ గా తీసుకోండి. చాలా మంది అవాయిడ్ చేస్తారు, జస్ట్ ప్రిఫర్ ప్యాచ్ టెస్టింగ్. అండ్ ఇప్పటి వరకు కూడా మనం ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్కిన్ కేర్ అదేంటి క్లెన్జర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. డూస్ అండ్ డోన్స్, నేను చేసిన మిస్టేక్స్, నా ఎక్స్పీరియన్స్ అవంతా కూడా. మీరు కనుక నేను మిస్ అయ్యాను అనుకుంటే అది కామెంట్ చేయండి. ఇంకా మీ టిప్స్ అయినా రెమెడీస్ అయినా ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ గైస్ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. అండ్ ఇంకా చాలా గ్లో వీడియోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఎవ్రీ పర్స్పెక్టివ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అవి ఇంకా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే subscribe to Stay Connected and thanks for watching. Bye.